మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయా లేదా ఎంతో కొంత అదృష్టం కలిసి వస్తుందా? వీళ్ళ పరిస్థితి ఏమంటారు? మనకి విజయదశమి ఉంది, దీపావళి ఉంది, ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా. ముందుగా కుంభరాశి వారికి ఒక గుండె పగిలేటువంటి విషయం ఏమిటయ్యా అంటే ధైర్యంగా ఉండండి. ఒకటి. రెండవది, మీరు ఒకవేళ అధర్మమైనటువంటి పనులు చేసినా, మీరు సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేసినా, మీరు ఒకరి గురించి చెడుగా చిత్రీకరించి చెప్పిన గత ఒక సంవత్సరం క్రితం అనుకుందాం, ఎందుకంటే చాలా అద్భుతంగా గురువు మీకు యోగించాడు. ఎటుగుడుక గురువు మన దగ్గర ఉన్నాడు అని చెప్పి మనము ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించి ఒక విలువ అనేది లేకుండా మనం మాట్లాడకూడదు. గురువుగారు ఇక్కడ ఉన్నారు అంటేనే ఈ విధంగా మనం మాట్లాడతాం. ఏమాత్రం తుప్పిర్లు కనీసం వారిపై పడినా కూడా మనకు విశేషమైనటువంటి దోషం ఏర్పడుతుంది. అలాంటిది మరి పంచమాతు గురువు మీకు ఉన్నటువంటి సందర్భాలలో దాన్ని మనం కాపాడుకోవాలి. ఎట్లా? నియమ నిష్టలతో, అనుష్ఠానంతో, మన ప్రవర్తనతో, మనం చదివేటువంటి పుస్తకాలు, మన అనుష్ఠానము, దేవతార్చనలు, అభిషేకాలు, వారికి సమర్పించేటువంటి పుష్పాలు, లైక్ ఏదైనా కావచ్చు. మనం ఎంతైతే చేసుకుంటామో అంతకు రెట్టింపు ఫలితాన్ని గురువు మారేటువంటి సందర్భాలలో మనకిస్తాడు. ఇవేవీ చేసుకోకుండా నేనే గొప్ప, నాకు నేనే గొప్ప అని గల్లె ఎగరేస్తే ఇప్పుడు ఈ అక్టోబర్ నుండి ఏదైతే మంచి జరిగేటువంటి వారికి ఇది పునాది. అంటే ఇక్కడ ఇప్పుడు వారు లైక్ ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం మొదలు కావడానికి ఏదైతే అంటే ఒక గృహ నిర్మాణానికి పునాది తీస్తారో, శంకుస్థాపన చేస్తారో, అధపాతాళానికి పోయే క్రమములో మీరు చేసుకున్నటువంటి మంచి చెడులకు కారణంగా డౌన్ఫాల్, టాప్ పొజిషన్కు వెళ్ళేటువంటి సందర్భంలో శంకుస్థాపన, డౌన్ఫాల్ అయ్యేటువంటి సందర్భాలలో మీపై వ్యతిరేకత, మీపై చెడుగా చెప్పడము, గతంలో మీరు చేసినటువంటిదే మీకు రిపీట్ అవ్వడము, ఒక వ్యక్తిని మీరెంత బాధ పెట్టారో తిరిగి ఆ వ్యక్తి మీకు ఎదురైనా అరే ఆ వ్యక్తిని నేను ఎందుకు బాధ పెట్టానే అని బాధపడేటువంటి సందర్భాలు ఈ క్షణాలు. అంటే నారు పోసినోడే నీరు పోస్తాడన్నట్టు మీరు ఎవరికైతే నమ్మక ద్రోహం చేశారో, అంటే అందరికీ కాదు చెప్తున్నా, ఎస్పెషల్లీ కుంభరాశి అంటేనే మనకు ఇక్కడ ముఖ్యంగా ధనిష్ట 2 పాదాలు, శతభిషము, పూర్వభద్ర మనకు 3 పాదాలు. ఇందులో ది అక్షరము, ది అక్షరము విడిచిపెట్టి అదే ది అక్షరము, అక్షరము, సే అక్షరము, సి సా గో అక్షరాలు, ఇంకా గే అక్షరము కూడా గూగే, మొత్తం మీద గా పేరుతో కూడా సా సి సు పేరుతో ఉండేటువంటి వారికి ఇక బిస్తరు చదువుకునేటువంటి టైం. అది వ్యాపారమా, లేదా ఒక జాబా, లేదా ఒక ఏదైనా కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రదేశ మార్పు, స్థాన చలనము, ఇందులో ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపదలు, విపరీతమైనటువంటి గొడవలు, సినీ రంగంలో ఉండేటువంటి వారికి గతంలో చూసుకుంటే మనకు ఈ యొక్క మనకు అదేంది బెట్టింగ్ యాప్స్ కావచ్చును, లేదా కొంత మనకు అదేంది డ్రగ్స్ విషయంలో కానీ
కలతర పెట్టినటువంటి సందర్భాలలో మరలా ఈ సంవత్సరము ఈ అక్టోబర్ నుండి కానీ ఇక ఈ అక్టోబర్ నుండి 26 అక్టోబర్ లోపు వీరికి తప్పకుండా అది రీఓపెన్ కానీ మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ లేదా ఆ కేసుకు సంబంధించింది ఏదైనా వెళ్ళడం కానీ మొత్తం మీద సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక అదేంటి అంటే ఒక మచ్చ అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. సినీ ఇండస్ట్రీలో ఒక మచ్చ అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమేర బ్యాడ్ టైం అని చెప్పవచ్చును అంతే. సో ఇంకను విశేషంగా ఏమిటి అంటే ఇదంతా మనం చెప్పింది గోచారం. జన్మజాతకరీత్యా ఎవరెవరి జాతకం వారికి ఉంటుంది. సో వారి జాతకరీత్యా ఏమైనా హంసయోగాలు కానీ ఆది బుధాదిత్య యోగాలు కానీ చంద్రమంగళ యోగాలు కానీ కొన్ని ఏర్పడితే వారికి విపరీతమైనటువంటి కలిసి వస్తుంది. కనుక మన పీఠంలో దుర్గాదేవి పీఠంలో దత్తాత్రేయ స్వామి పీఠంలో చక్కగా కూడా అమ్మవారి యొక్క నవచండీ పారాయణ యుక్త హోమాలు, అదేవిధంగా మృత్యుంజయ హోమాలు, దీంతో పాటుగా లక్ష్మీ గణపతి, అదేవిధంగా శుక్రహోరాలలో లక్ష్మీదేవి శుక్రునివి లక్ష్మీదేవికి సంబంధించిన మూలమంత్ర హోమాలు చేసి బంగారం తాకట్టులో ఉన్న ఉద్యోగ సంబంధిత కానీ ధనసపరమైనటువంటివి కానీ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ వీటి నుండి శుక్రుడు అనేటువంటి గ్రహము మిమ్మల్ని చాలా సంతృప్తిని చేస్తాడు. కనుక శుక్రహోరాలు ఎప్పుడైతే ఉంటాయో ప్రతిరోజు శుక్రహోరాలలో అది మనకు హోమం చేసే 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్ తప్పకుండా కూడా శుక్రహోరాలలో మనము ఉదయము సాయంత్రం ఉంటుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ ఎట్లా వీలైతే అట్లా పారాయణం కానీ హోమం కానీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ 9 రోజులు 9 హోమాలు ఇందులో పాల్గొనేవారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కు మీరు కన్సల్ట్ కాగలరు. అదేవిధంగా ఇంకను దీపావళి, మరి ఈ దీపావళి రోజునాడు తప్పకుండా మీరు ఈ యొక్క కుంభరాశి వారు పసుపు రంగులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి పట్టు ధోతి, అదేవిధంగా చక్కటి పసుపు రంగులో ఉండేటువంటి అరటి పండ్లు, పసుపు రంగులో ఉండేటువంటి ఒక చక్కటి టవల్, వీటితో పాటుగా ఒక మంచి స్వీటు వీటిని దానంగా ఇవ్వండి ఒక గురువులకు దీపావళి పండుగ రోజు. దీంతో పాటుగా అమ్మవారికి పసుపుతో అర్చన చేయండి. పసుపుతో అర్చన చక్కగా కూడా పసుపును తీసుకోండి, ఇది కుంకుమలాగా అనుకోండి, పసుపుతో అర్చన చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు ఉంటవి. అదేవిధంగా ఈ చేసినటువంటి అర్చన, పసుపుతో చేసినటువంటి అర్చన ఏదైతే ఉన్నదో ఈ పసుపును తీసుకొని అమ్మవారి 1000 నామాలు చెప్పుకోండి సహస్రనామాలతో. ఎందుకంటే మన వద్ద రోజు సహస్రనామంతో పసుపు అర్చన అవుతుంది ఈ 9 రోజులు. వీరికి ఈ పసుపు కుంకుమార్చన కుంకుమ, అదేవిధంగా ఈ హోమాల యొక్క భస్మ ఇవన్నీ పంపిద్దాం వీరి అడ్రస్లకు. ఇక ఇది పరిస్థితి కుంభరాశి వారికి. మరి ఇంకనూ కొంతమేర చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు పెడుతూనే ఉంటారు. ఇక అది ఓకే కావు సరిగ్గా. క్రీడారంగంలోని వారికి అనుకూలంగా ఉంది, ఇది మాత్రం సత్యము. క్రీడారంగంలో ఎవరైతే ఉన్నారో వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత బయటపడడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి రావు అని చెప్తున్నాను. కొన్ని సందర్భాలలో నిజాలు మాట్లాడుకోలేని పరిస్థితులు నెలకొంటాయి. సో అబద్ధాలు చెప్పడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అదేవిధంగా ఇంకనూ కూడా కొన్ని ఇంటర్వ్యూలకు మీరు వెళితే కొంత చేదు అనుభవాలు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఏర్పడతాయి. శారీరకంగా కూడా బలహీనత అనేటువంటిది మారుతుంది. శరీరం సహకరించకపోవడం కానీ ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఉన్నది. సో అదేవిధంగా భార్యాభర్తలలో కానీ
బంధువర్గంతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ భేదాభిప్రాయాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో కొంత సమయాన్ని గడపడం ఎంతో ఉత్తమం. మరి ఈ సందర్భాలలో సో నరదృష్టి మాత్రం విపరీతంగా అయిపోయింది. దీనితోనే ఇవన్నీ ఇబ్బందులు అనేటువంటిది గమనించుకోండి. పసుపుతో చేసినటువంటి గౌరీదేవి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, అదే నేను చెప్పింది ఇందాక, పసుపుతో చక్కగా గౌరమ్మని చేసి అష్టోత్తరాలు చదువుకుంటూ పసుపు అర్చన చేసుకోండి. మగవారైతే మీ భార్యను చేసి పెట్టమనండి. పక్కన మీరు కూర్చొని చక్కగా కూడా ఈ యొక్క పసుపుతో అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి. సో ఓవరాల్గా ఈ విధమైనటువంటి పరిస్థితులు, చెడు కాలము గడ్డు కాలము అనేటువంటిది మనకు ప్రారంభం కాబోతూ ఉన్నది. చాలా జాగ్రత్త. ఒక 1 ఇయర్ పాటు. ఇక ఇది మనకు మొదలు. ఇప్పుడు ఇక్కడ కొంచెం మనము ఒక 41 నుంచి ఒక 3 నెలలు ఓర్చుకొని నిలబడినట్టయితే విజయం మీదే. కనుక ఇదంతా కుంభరాశి వారికి మనం చెప్పినటువంటి అక్షరాలు ఉన్నటువంటి వారికి. ఇక యుద్ధానికి నేను సిద్ధము అనే విధంగా మాటలు, తప్పు చేసిన వాడే కదా చిరాకు పడేవాడు, ధర్మంగా ఉండేవాడు ఎందుకు? అదేవిధంగా అగ్ని బాధ, యాక్సిడెంట్స్ జరగడము, ప్రమాదాలు జాగ్రత్త, బంధుమిత్రులలో మనస్సుపర్ధలు రావడము, మంచిగా ఉన్నటువంటి కళ్ళల్లో మనమే వేలు పెట్టుకొని పెట్టుకున్నటువంటి సందర్భాలు, ఈ వేలుతో మన కంట్లో పొడుచుకుంటే మనకే నొప్పి కదా. కనుక ఇలాంటి సందర్భాలు చేసి ఉన్నారా, ఈ అక్టోబర్ నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చాయా, మిస్ అయిపోతూ ఉంటాయి. ఏదున్నా మీరు ఈ నెల 2 నెలల లోపే చేసుకోండి. అదేవిధంగా అమ్మవారి నవరాత్రులు వస్తూ ఉన్నవి. చివరి అవకాశం మీకు. అమ్మవారి నవరాత్రులలో మీరు ఎక్కడైనా మంచిదే 9 రోజులు అమ్మవారి యొక్క హోమంలో కానీ 9 రోజులు ఎవరైతే ఇట్టి హోమాలలో పాల్గొంటారో, ఇట్టి హోమాలలో మీ గోత్రనామాలు చెప్పించుకుంటారో మీకు విశేషమైనటువంటి గురుబలము, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంతకు మించిన యాంటీబయాటిక్ మరొకటి లేదుగాక లేదు. ఏదున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. కనుక మరి ఎవరి జాతకరీత్యా కానీ, ఎవరెవరి జన్మజాతకరీత్యా కానీ వారి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో మీ పిల్లల్ని తీసుకోండి. లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో మీ ఇంట్లో ఎవరిదైనా ఒకరిని తీసుకోండి. లేకున్నా నేను అంజనం వేసైనా ప్రశ్నాశాస్త్రం ద్వారా అయినా 100కు 100% కూడా ఓపెన్ ఛాలెంజ్ చెప్తా. వారికి పరిస్థితి ఏమిటి అనేది, ఎవరైతే మంచి చక్కటి రిలేషన్లో ఉన్నారో డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.